ఈ టెంపుల్ దుర్గామాతకు సంబంధించిన 64 రూపాలు చుట్టుపక్కల మొత్తం ఉంటాయి. వాళ్ళు పూజలు చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే పైనుంచి శక్తులు లభించేవంట. అందుకని ఈ టెంపుల్ మొత్తం ఓపెన్ స్పేస్లోనే ఉంటుంది. పూర్వం ఈ టెంపుల్లో నరబలి కూడా జరిగేదంట. ఈ టెంపుల్ నిర్మించి 1200 ఇయర్స్ అయింది. వాళ్ళ పూర్వీకులు ఇక్కడ రాత్రులు గాజుల శబ్దాలు, వింత వింత అఘోరీలు కూడా ఇప్పటికీ వచ్చి పూజలు చేసుకుంటారు. కానీ వాళ్ళు కూడా 6 దాటిన తర్వాత ఈ టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వరు. ఇప్పుడే హీరాపూర్లో ఉన్న చౌషత్ యోగిని టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఇండియాలో ఇటువంటి టెంపుల్ అసలు ఎక్కడా లేదంట. ఒకప్పుడు ఇక్కడ తాంత్రిక పూజలు జరిగేవని చెప్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి ఆ టెంపుల్ని చూస్తాం అండ్ చూసి మీకు కూడా చూపిస్తాం. టెంపుల్కి వెళ్ళే రోడ్ ఇది. కిतना 10 rupees ఏక్ 2 రూపాయ. మా ఊరికి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి నారింజ మిఠాయి తీసుకుంటున్నాడు. తింటావా అని అడుగుతున్నారు. ఇంకా అమ్మంటావా అని అడుగుతున్నారు. 30 రూపాయలు అయిందా దానికి? ఇంకో 5 ఇచ్చే. నారింజ మిఠాయి చూపించు. మీరు వరకు ఎక్కడ చూసుండ్రు ఇవి. తీసుకో ఏంటవి? నీ దగ్గర డబ్బులు లేవా? తింటావా బిస్కెట్? మామూలుగానే పెడుతున్నాం. కాదు, ఇంకా ఇంకో 4 బిస్కెట్లు అమ్మా. 4 బిస్కెట్స్ లేదు. బిస్కెట్స్ కంటుందేంటి? తినమ్మా. ఆ టెంపుల్ హిస్టరీ ఏదైతే ఉందో అదంతా మీరు పాస్ చేసి చదువుకుంటే మంచిది. యోగిని టెంపుల్కి వెళ్ళే ముందు స్టార్టింగ్లో ఇంకో టెంపుల్ ఉంది. నా గెస్ అయితే వినాయకుడా? శివుడు అంటున్నారా? కాదు, అక్కడ నంది ఉన్నప్పుడు శివుడే అంటారు. ఆ టెంపుల్ లోపల ఉన్న శివుడు. యాక్చువల్గా ఈ ఊర్లో అందరూ కూడా వాళ్ళు ఎటువంటి శుభకార్యం చేసుకున్నా సరే మొదట శివుడిని దర్శించుకుని తర్వాత యోగిని మాతని దర్శించుకుని శుభకార్యాన్ని మొదలు పెడతారు. రాత్రి 1200 సంవత్సరాల క్రితం కట్టిన ఈ టెంపుల్ ఇది. ఈ టెంపుల్కి చాలా చరిత్ర ఉంది. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఈ టెంపుల్కి వెళ్ళడానికి కూడా ఒక్కరికి మాత్రం ఎంట్రీ ఉంటుంది. ఈ విలేజ్ పేరు హీరాపూర్. ఈ హీరాపూర్ అనే విలేజ్కి పేరు ఎలా వచ్చిందంటే, ఒకప్పుడు ఇక్కడ ఒక 10 నిమిషాల పాటు వజ్రాల వర్షం కురిసిందంట. అందుకని చెప్పేసి ఈ విలేజ్కి హీరాపూర్ అని పెట్టారని కొంతమంది అంటారు. అంటే హీరా అంటే డైమండ్ అని. ఇంకొంతమంది ఏమో ఇక్కడ పరిపాలించిన ఒక రాజు ఉన్నారు. ఆ రాజు యొక్క వైఫ్ పేరు కూడా హీరాదేవి. సో ఆవిడ పేరుతోటి ఈ ఊరికి ఆ పేరు పెట్టారంటారు. ఈ టెంపుల్ దుర్గామాతకు సంబంధించిన 64 రూపాలు ఈ టెంపుల్లో చుట్టుపక్కల మొత్తం ఉంటాయి. ఒక్కొక్క రూపం డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, డిఫరెంట్ డ్రెస్సెస్, అలాగా దుర్గామాత 64 రూపాలు ఈ టెంపుల్ చుట్టూ ఉంటాయి. మొఘల్స్ చాలా టెంపుల్స్ని డిస్ట్రాయ్ చేశారు ఇండియాలో. ఆ టెంపుల్స్లో ఈ టెంపుల్ కూడా ఒకటి. మొత్తం అంతా ఒక శివలింగం రూపంలో ఉంటుంది. అంటే ఈ శివుడి చుట్టుపక్క భాగం అంతా అది, మధ్యలో లింగం ఉంటుంది కదా, అదేమి ఇది. యాక్చువల్గా పూర్వం ఇక్కడ కూర్చుని తాంత్రిక పూజలు చేసేవాళ్ళంట. వాళ్ళు పూజలు చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే పైనుంచి శక్తులు లభించేవంట. ఒకవేళ ఆ తాంత్రిక పూజలు సరిగ్గా చెయ్యకపోతే వాళ్ళనే గాయపరచుకోవడం వాళ్ళని చేయడం వల్ల తాంత్రిక పూజలు ప్రస్తుతం అయితే ఆపేశారు. అండ్ అందుకని ఈ టెంపుల్ మొత్తం ఓపెన్ స్పేస్లోనే ఉంటుంది. వర్షం పడ్డా, ఎండ వచ్చినా, ఏం వచ్చినా సరే ఈ టెంపుల్ అంతా కూడా ఓపెన్గానే ఉంటుంది. మీకు పైన టాప్ అంటూ ఏమి ఉండదు. ఈ పైనుంచే శక్తులు అనేవి లభించేవి అని చెప్పేసి అంటారు. పూర్వం ఈ టెంపుల్లో నరబలి కూడా జరిగేదంట. కాకపోతే తర్వాత దాన్ని ఆపేసి జంతు బలి మొదలెట్టారు. తర్వాత అది కూడా ఆపేసి ఇప్పుడు ఓన్లీ చేపలను మాత్రమే బలిస్తున్నారు. ఈ టెంపుల్ మొత్తానికి మెయిన్ మాతాజీ. ఈ టెంపుల్ నిర్మించి 1200 ఇయర్స్ అయింది. యాక్చువల్గా ఈ టెంపుల్ లోపల సాయంత్రం 7 దాటితే ఎలా ఉండదు. ఎందుకంటే ఒకప్పుడు పూజారులు ఎవరైతే ఉన్నారో, ఇందాక ఒక ఆయన చూపించాను కదా, వాళ్ళ పూర్వీకులు ఇక్కడ పూజలు చేస్తున్నప్పుడు రాత్రులు గాజుల శబ్దాలు, వింత శబ్దాలు వినిపించేవంట. అప్పటి నుంచి వాళ్ళు భయపడి 6 దాటిన తర్వాత ఈ టెంపుల్లోకి ఎవరు వెళ్ళట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ టెంపుల్లో ఏదైతే ఉందో ఈ టెంపుల్లో
అఘోరీలు కూడా ఇప్పటికీ వచ్చి పూజలు చేసుకుంటారు. కానీ వాళ్ళు కూడా 6 దాటిన తర్వాత ఈ టెంపుల్ లోపలికే ఎంటర్ అవ్వరు. ఆయన పూర్వీకులే. ఒకప్పుడు ఇక్కడ పూజలు చేస్తున్నప్పుడు వింత వింత శబ్దాలు వినేవారంట. యాక్చువల్గా ఈ ఊరిలో చాలామంది టెంపుల్ని ఒక హాంటెడ్ ప్లేస్లో చూస్తారు. కాకపోతే ఈ ఊరిలో ఎటువంటి మంచి జరగాలన్నా ఈ టెంపుల్కి వచ్చి పూజ చేసుకున్న తర్వాతే వాళ్ళ మంచిని మొదలెట్టుకుంటారు. అంటే ఏ శుభకార్యం అయినా సరే ఈ టెంపుల్కి వచ్చి పూజ చేసుకున్న తర్వాతే మొదలు పెడతారు. ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్లో ఫుల్ మూన్లో పక్కాగా పూజ అయితే చేయాలి. కాకపోతే గవర్నమెంట్ అండర్లో ఉండటం వల్ల రాత్రి 7 అయితే ఎవరిని అలో చేయరు. అందుకని ఇప్పుడు ఆ పూజలు కూడా జరగట్లేదు. చాలా ఊర్లలో దసరా 3 రోజులు జరిగితే ఇక్కడ మాత్రం 16 రోజులు జరుగుతుంది. ఈ టెంపుల్ ఒక ఆర్కియాలజికల్ సైట్గా ఆర్కియాలజీ వాళ్ళ అండర్లో ఉంది. సో అందువల్ల ఈ టెంపుల్ మెయింటెనెన్స్ ఇప్పుడు ఎలా ఉంది, చుట్టుపక్కల అంతా నీట్గా. ఓకే గాయస్, ఈ వీడియో ఎక్కడితో అండ్ ఈ వీడియో పైన మీ రియాక్షన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.